అనుసంధానం అనేది దేశాన్ని సస్యశ్యామలంగా మార్చే మహత్తర దిశ. పాడి పంటలతో భారతదేశం తొలదూకుతూ ప్రపంచానికి అన్నదాతల్లో ఒకరిగా నిలవాలన్న ఆశయం, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవడమే ప్రధానం. కానీ ఈ ఆశయాల మధ్య సెల్ఫిష్ పాలిటిక్స్తో, ఓటు బ్యాంకు లెక్కలతో, చిచ్చురేపే నేతల తీరుతో ప్రజల మధ్య విషబీజాలు నాట్లు వేస్తున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై అసెంబ్లీ వేదికగా తీసుకున్న నిర్ణయమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇది తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆల్మట్టి కేవలం నీటి ప్రాజెక్టు కాదు, ఇది నమ్మకాన్ని పరీక్షించే అంశం, సమగ్ర జల విధానాన్ని సవాల్ చేసే సంకేతం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు ఎలా చేయనున్నారు? కేంద్రం న్యాయస్థానాలను దాటి ఎదురీత సాధ్యమేనా? పొరుగు రాష్ట్రాలు చూస్తూ ఊరుకుంటాయా? జలాలతోనే జల క్రీడలు ఎంతవరకు సబబు? పెంపు ఎత్తు అనేది ప్రజల అవసరాల నుంచి వచ్చిందా, లేక ఓటు బ్యాంకు కోసం పుట్టిందా? ఒక్క నిర్ణయంతో పవిత్ర కృష్ణా నదీ ప్రవాహం కృష్ణార్పణంగా మారిపోతుందా? ఈ అంశం వెనుక ఉన్న అసలైన కథ, రాజకీయ గణన, ప్రజల ఆందోళన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. నదుల అనుసంధానం దేశ ప్రయోజనాలకు కీలక మూలాధారం. అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాల నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించే మార్గమిది. సాగు విస్తరణకు, తాగునీటి సరఫరాకు, విద్యుత్ ఉత్పత్తికి, పారిశ్రామిక అవసరాలకు ఇది దోహదపడుతుంది. అంతేకాక వరద నియంత్రణ, కరువు నివారణ వంటి ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించగలదు, తట్టుకునే శక్తిని కలిగిస్తుంది. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం పెరగడం, జలవనరుల సమర్థ వినియోగం, జాతీయ సమైక్యతకు ఇది బలమైన పునాది. రవాణా మార్గాల మెరుగుదల, గ్రామీణ అభివృద్ధి, జీవవైవిధ్య పరిరక్షణ వంటి అంశాలు కూడా నదుల అనుసంధానంతో లాభపడతాయి. అనుసంధానం అన్న మాటలు కేవలం నిర్మాణ ప్రాజెక్టు కాదు, పర్యావరణ, సామాజిక, రాజకీయ సమన్వయంతో ముందుకు సాగితేనే దీని ప్రయోజనాలు సమగ్రంగా ప్రజలకు చేరుతాయి. నదులు కలవాలే కాని మనసులు విడవకూడదు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంపు నిర్ణయం తీవ్ర వివాదంగా మారింది. కృష్ణానది జలాల పంపిణీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కీలక సమస్య. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇది జరిగితే కృష్ణానదిలో దిగువకు వచ్చే ప్రవాహం తగ్గిపోతుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని పాలమూరు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ ఎత్తు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు నడుపుతోంది. కృష్ణా ట్రైబ్యునల్లో సైతం పోరాటం కొనసాగుతోంది. ఈ వివాదం కేవలం నీటి పంపిణీ సమస్య కాదు, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల సాగు, భద్రత, నీటి హక్కులపై ప్రభావం చూపే కీలక అంశంగా మారుతోంది. నీటి బిందువుల్లో నమ్మకపు ప్రతిబింబం అనేది ఇప్పుడు రాజకీయ ప్రతిస్పందనగా మారుతోంది. తెలంగాణ వాదన ప్రకారం 2013లో సుప్రీంకోర్టు ఆల్మట్టి ఎత్తు పెంపుపై స్టే ఇచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం 1.33 లక్షల ఎకరాల భూమిని సేకరించి 20 గ్రామాలను ముంచేలా ప్రణాళికలు రూపొందించడాన్ని తెలంగాణ అన్యాయంగా భావిస్తోంది. కృష్ణా జలాల పంపిణీలో ఇప్పటికే అన్యాయం జరిగిందని, మరింత నష్టం జరగకుండా తగిన చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టులో కేసు, ట్రిబ్యునల్లో పోరాటం ఇవన్నీ కేవలం నీటి కోసం కాదు, నమ్మకానికి, న్యాయానికి, భవిష్యత్తు భద్రతకు సాగుతున్న యత్నం. నీటి హక్కులు, నదుల పట్ల న్యాయం, ప్రజల పట్ల బాధ్యత ఇవన్నీ కృష్ణార్పణంగా మారుతున్నాయన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఈ ప్రవాహం ప్రజల ఆశలదా లేక రాజకీయాల అస్త్రమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దిగువ రాష్ట్రాలకు అన్యాయంగా మారుతుందని ఏపీ వాదిస్తోంది. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల కృష్ణానదిలో దిగువకు వచ్చే ప్రవాహం తగ్గిపోతుందని, ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా ట్రైబ్యునల్ ముందు ఆల్మట్టి వల్ల మాకు నోట్లో మట్టి తప్ప నీటి చుక్కలు రాలవు అనే వాదనను వినిపించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో కలిసి కర్ణాటక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతోంది. ఇది నీటి కోసం కాదు, న్యాయం కోసం వేస్తున్న అడుగులుగా తెలుగు రాష్ట్రాలు భావిస్తూ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దేశంలోని నీటి ప్రాజెక్టుల నిర్వహణ కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వంటి తటస్థ సంస్థల బాధ్యత. ఈ వివాదంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర జల సంఘం దృష్టికి తమ ఆందోళనలను తీసుకువెళుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేఆర్ఎంబీకి లేఖ రాసి టెలిమెట్రీ వ్యవస్థను అమలు చేయాలని, ప్రతి రాష్ట్రం ఎంత నీరు వినియోగిస్తున్నది ఖచ్చితంగా లెక్కించాల్సిన అవసరం ఉందని కోరారు. అంతర్రాష్ట్ర జలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునల్ నిర్ణయాలు, కోర్టు ఆదేశాలు, టెలిమెట్రీ డేటా ఆధారంగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. కృష్ణా జలాల వినియోగంపై స్పష్టత లేకపోవడం, వాటాలపై వివాదం కొనసాగడం, ఇవన్నీ కేంద్రం సమన్వయంతోనే పరిష్కారం పొందాలి. ఇది కేవలం నీటి లెక్కల సమస్య కాదు, నమ్మకపు లెక్క. ఇది కేవలం పాలసీ కాదు, ప్రజల భవిష్యత్తు. కృష్ణా ప్రవాహం కృష్ణార్పణంగా మారకుండా ఉండాలంటే ప్రతి బిందువు న్యాయంగా ప్రవహించాలి. తాము పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్న చందంగా ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 2013లో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 ఇచ్చిన తుది తీర్పు ప్రకారం ఇది తమ హక్కు అని పేర్కొంటోంది. 2025 సెప్టెంబర్ 17న జరిగిన కేబినెట్ సమావేశంలో 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు ఎత్తుపెంపు నిర్ణయాన్ని చారిత్రక నిర్ణయంగా అభివర్ణించింది. తమ వాటాలోని నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు సముద్రంలో కలుస్తున్న అదనపు నీటిని నిల్వ చేసేందుకు ఈ పెంపు అవసరమని కర్ణాటక వాదిస్తోంది. కానీ నాడు కుదుర్చుకున్న ఒప్పందాలను, కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడాన్ని ఏకపక్ష చర్యగా వ్యవహరించడమేనని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయపడుతున్నాయి. ఇక మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పలుమార్లు జలశక్తి మంత్రిని కలిసి కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇది ఇంకా జారీ కాకపోయినా కర్ణాటక ప్రభుత్వం పనులు ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ పరిణామాలు అంతర్రాష్ట్ర నదీ హక్కులపై, గత ఒప్పందాల గౌరవంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇది కేవలం నీటి ఎత్తు కాదు, నమ్మకపు స్థాయి. వాస్తవంగా ఆల్మట్టి ఎత్తు పెంపు అనేది ఇప్పటి వివాదం కాదు. గతంలోనే 519 నుంచి 524 మీటర్ల ఎత్తుకు పెంచే ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. 2013లో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో ఈ పెంపును తమ హక్కుగా పేర్కొంటూ ముందుకు సాగింది. కానీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. అప్పట్లో ఈ పెంపు వల్ల దాదాపు 100 టీఎంసీల అదనపు నీటిని నిల్వ చేసేందుకు వీలవుతుందని అంచనా వేశారు. 1,50,000 ఎకరాల భూమి సేకరణ, 20 గ్రామాల ముంపు, 70,000 కోట్ల వ్యయం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే ఇది కృష్ణా నదిలో దిగువ రాష్ట్రాలకు వచ్చే ప్రవాహం తగ్గించే ప్రమాదం కలిగిస్తుంది. అప్పట్నుంచే ఈ వివాదం రాజకీయ, చట్టపరమైన, సాంకేతిక స్థాయిలో కొనసాగుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంపు కేవలం నీటి నిల్వ సామర్థ్యం పెంపు కాదు. ఇది అంతర్రాష్ట్ర నదీ హక్కులపై ప్రభావం చూపే కీలక అంశం. ఇది కేవలం గణాంకాల పోరాటం కాదు, నమ్మకాల పరీక్ష. కృష్ణా ప్రవాహం కృష్ణార్పణంగా మారకుండా ఉండాలంటే గతం గౌరవించబడాలి, భవిష్యత్తు కాపాడే ప్రయత్నాలు సాగాలి. ఆల్మట్టి ప్రాజెక్టు నిర్మాణంలో గతంలో మాజీ ప్రధాని దేవేగౌడ్ పాత్ర ఉంది. ఇప్పుడు ఆయన కుమారుడు కుమారస్వామి కర్ణాటక రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో ఆయన వైఖరి కీలకంగా మారనుంది. ఒకవైపు కర్ణాటకకు 173 టీఎంసీల నీటి హక్కు కల్పించిన
KWDT2 తీర్పును అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం కోరుతోంది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల పరిరక్షణ, అంతర్రాష్ట్ర నదీ హక్కుల సమతుల్యతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిగా కుమారస్వామిపై ఉంది. ఇప్పటి వరకు ఆయన ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. కానీ కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన మౌనంగా సమర్థిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తన పాత్రను కేవలం ప్రాంతీయ ప్రేమతో కాకుండా దక్షిణాది రాష్ట్రాల పరస్పర గౌరవాన్ని నిలబెట్టే దిశగా వినిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం నీటి పంపిణీ సమస్య కాదు. ఇది దక్షిణ భారతదేశం అంతటా నదీ హక్కుల సమతుల్యతపై ప్రభావం చూపే అంశం. ప్రతి బిందువు న్యాయంగా ప్రవహించాలి, ప్రతి నేత నమ్మకంగా నిలవాలి. ఆల్మట్టి ప్రాజెక్టును నిర్మిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోనే, అదేవిధంగా వ్యతిరేకిస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలోనే. అంటే ఈ వివాదం కేవలం నీటి ఎత్తుపై కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సమన్వయాన్ని పరీక్షించే అంశంగా మారింది. ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును చారిత్రక నిర్ణయంగా ప్రకటిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అదే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఇది స్థానిక రాజకీయ సమస్య కాదు, ఇది దక్షిణాది రాష్ట్రాల పరస్పర గౌరవాన్ని, ప్రజల న్యాయపరమైన నీటి హక్కులను సమతుల్యంగా కాపాడే బాధ్యతగా మారింది. పార్టీ పెద్దలు, కేంద్ర నాయకత్వం ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పెరిగితే పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత వారిపైనే ఉంటుంది. ఇది కేవలం పార్టీ పరిరక్షణ కోసం కాదు, ప్రజల పరిరక్షణ కోసం. రాజకీయాల్లో ప్రతి నిర్ణయం ప్రజల గౌరవాన్ని నిలబెట్టాలి. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి నిధులు, భాష, పరిపాలన అంశాలపై భావోద్వేగాలు పెరుగుతున్న ఈ సమయంలో బీజేపీ పార్టీ స్థానం కీలకంగా మారింది. ఆల్మట్టి ప్రాజెక్టు వంటి అంతర్రాష్ట్ర జల వివాదాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో తటస్థంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. అయితే కర్ణాటకలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బలహీన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్థానిక రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి మౌనంగా మద్దతు ఇవ్వవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల పరిరక్షణ, సమతుల్య అభివృద్ధి అనే అంశంపై బీజేపీకి స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఉంది. బీజేపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించి దక్షిణాది రాష్ట్రాల పరువు నిలబెట్టే దిశగా చర్యలు తీసుకుంటే అది జాతీయ సమైక్యతకు దోహదపడుతుంది. ఇందుకు కేంద్రం స్పందించాలి, సమన్వయం చూపించాలి. కర్ణాటకకు చెందిన కుమారస్వామి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అటు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి వైఖరి ఎలా ఉండబోతోంది? ఆల్మట్టి ఎత్తు పెంపును ఏపీలోని కూటమి ప్రభుత్వం వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఆంధ్రప్రదేశ్కు తగిన నిధులు, ప్రాజెక్టులు, హక్కులు సాధించడంలో కొంత విజయం సాధించింది. చంద్రబాబు తన అనుభవంతో కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి మేలు చేయగలరన్న ఆశ ఒకవైపు ఉంది. కానీ బీజేపీ తన కర్ణాటక రాజకీయ ప్రాధాన్యతల ప్రకారం వ్యవహరిస్తుందా అన్న సందేహం మరోవైపు ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆల్మట్టి విషయంలో న్యాయం చేస్తుందా, అన్యాయం చేస్తుందా అన్నది కేవలం రాజకీయ లెక్కలకే కాదు, ప్రజా ప్రయోజనాలపై తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం పొలిటికల్ పొజిషనింగ్ కాదు, ప్రజల నమ్మకానికి పరీక్ష. ఇది కేవలం అధికార భాగస్వామ్యం కాదు, అభివృద్ధి పట్ల బాధ్యత. కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్య కేవలం స్థానిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంపు నిర్మాణాన్ని ప్రారంభిస్తే దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అంతర్రాష్ట్ర నదీ హక్కులను లెక్క చేయకుండా ఏకపక్షంగా నిర్మాణం చేపట్టడం చట్టపరంగా ప్రశ్నించదగినది మాత్రమే కాదు, ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఇది దిగువ రాష్ట్రాల్లోని రైతుల ఆందోళనలకు, రాజకీయ వివాదాలకు, న్యాయపరమైన పోరాటాలకు దారితీయవచ్చు. అంతేకాక కేంద్ర జల సంఘం,
జలశక్తి మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు వంటి జాతీయ స్థాయి సంస్థల ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణం కొనసాగితే అది రాజ్యాంగ పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యగా పరిగణించబడుతుంది. దీనివల్ల కేవలం నీటి సమస్యలు మాత్రమే కాక నమ్మక భంగం, పరస్పర గౌరవం కోల్పోవడం, జాతీయ సమైక్యతపై ప్రభావం వంటి దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల స్థానిక ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణం చేపట్టడం బదులుగా అన్ని రాష్ట్రాల హక్కులను గౌరవిస్తూ చట్టబద్ధంగా సమన్వయంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు కేవలం నీటి వివాదం కాదు, ఇది నమ్మకపు ప్రవాహం, ప్రజల ఆశల ఎత్తు. ఆల్మట్టి అంశం వెనుక ఉన్న ప్రతి అడుగు, ప్రతి వాదన, ప్రతి నిర్ణయం దక్షిణాది రాష్ట్రాల పరస్పర గౌరవాన్ని, నదీ హక్కుల సమతుల్యతను, జాతీయ సమైక్యతను పరీక్షిస్తోంది. నదులు కలవాలి, మనసులు విడవకూడదు. నీటి బిందువుల్లో న్యాయం ఉండాలి, నాయకుల మాటల్లో నమ్మకం ఉండాలి. కృష్ణానది నీరు కృష్ణార్పణంగా మారకుండా ఉండాలంటే ప్రతి రాష్ట్రం, ప్రతి పార్టీ, ప్రతి నేత ప్రజల ప్రయోజనాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇది కేవలం రాజకీయ లెక్కల సమీకరణ కాదు, ఇది ప్రజల జీవనాధారంపై సాగుతున్న సమగ్ర పోరాటం. ఈ ప్రవాహం ప్రజల నమ్మకాన్ని మోసుకెళ్లేలా ఉండాలి. అదే నిజమైన జల సమరస్యం. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో.